భాగంలో. అందులో మనం కొన్ని క్వెషన్స్ ఎట్లా అడిగాం? సో, పేషెంట్ ఎలాగా తన లోపలికి ట్రావెల్ అయ్యారు అనేటువంటి ఇనీషియల్ పార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ మనకి ఆ పర్టిక్యులర్ సెషన్‌లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, నాకు గుర్తున్నంత వరకు హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ అని మనం అడిగినప్పుడు పేషెంట్ హోప్‌లెస్. యూ కెనాట్ ఈవెన్ ఎంజాయ్. ఐ కెనాట్ గో ఔట్‌సైడ్. ఇక్కడితో మనం నాకు గుర్తున్నంత వరకు ఆపాం. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో, ఆ కేసు మీరు గుర్తున్న వాళ్ళు ఓకే. సో, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక టీత్ ప్రాబ్లమ్ కేసు. ఒక యంగ్ లేడీ ఆఫ్ అబౌట్ 30, 35 years ఏజ్, 35. మదర్ ఆఫ్ 2 children, వర్కింగ్ వుమెన్, ఎంప్లాయీ. సో, షీ వాస్ సఫరింగ్ విత్ సెన్సిటివ్ టీత్. పళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అండ్ షీ కన్సల్టెడ్ నంబర్ ఆఫ్ డెంటిస్ట్స్. చాలా మంది డెంటిస్ట్‌ని కలిసారు. బట్ విత్ నో రిజల్ట్. కానీ ఏమీ ఫలితం లేదు. సో, ఆవిడ ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ రెస్టారెంట్‌కి అది వెళ్తూ ఉంటారు. ఈవిడ వెళ్తూ ఉంటారు. ఈవిడ అలా కూర్చొని చూస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ తింటూ ఉంటారు. ఐ కెనాట్ ఎంజాయ్ ద ఫుడ్. నా పేరెంట్స్ అబోవ్ 60 ఉన్నారు. బట్ స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్ ఫుడ్. కానీ నేను ఇంత చిన్న ఏజ్‌లోనే ఇలాంటి పళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉంటే నా ఫ్యూచర్ ఇంకెలా ఉంటుందో. రైట్, గుర్తుందా? ఓకేనా? గుర్తుందండి డాక్టర్ గారు. యాహ్! ఓకే. రైట్ సార్. థాంక్ యూ. సో, ఆ క్వెషన్‌కి ఆవిడిచ్చిన ఆన్సర్ ఏంటంటే, హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ అంటే, హోప్‌లెస్. యూ కెనాట్ ఈవెన్ ఎంజాయ్ అండ్ యూ కెనాట్ గో ఔట్‌సైడ్. బయటికి కూడా వెళ్ళలేం. బయటికి వెళ్లి ఎంజాయ్ చేయలేం. డిస్క్రైబ్ దిస్ హోప్‌లెస్ ఎ లిటిల్ బిట్. నెక్స్ట్ క్వెషన్. ఎందుకంటే ఆవిడ ఆ టైంలో తన లోపల ఏం జరుగుతోంది అనే దానికి అటువైపు ఆవిడ అడుగేస్తున్నారు. అంటే తన లోపల అలా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అందరూ తింటున్నారు. అలాంటి మూమెంట్‌లో మనం ఫస్ట్ కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక మూమెంట్‌లో, ఒక క్షణంలో ఒక పర్సన్ ఏది అనుభూతి చెందుతారో అది వైటల్ ఫోర్స్ తాలూకు డాన్స్, లాస్యం. మన ప్రాణశక్తి లేదా చైతన్య శక్తి తాలూకు లాస్యం అది. అది విచ్ ఈజ్ పెక్యులియర్ టు దట్ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్. అది ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకం. సో, ద గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండివిడ్యువలైజేషన్ లైస్ నాట్ ఇన్ segregating things or putting a person under some sort of symptoms. సో, మనకి ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిందే హోమియోపతి అనేది 2 పెద్ద మూల స్తంభాల మీద నిర్మితమై ఉంటది. ఒకటి హోలిజం, రెండోది ఇండివిడ్యువలిజం. సో, ఇండివిడ్యువలిజం అంటే ఓ 4 లక్షణాలు మనకు కనిపించినవి పేషెంట్ దగ్గర చూసి, వీడు పలానా మందు అని చెప్పడం కాదు. అది కూడా చెప్పడమే. కానీ అది కొంతమేర అంటే మన తాలూకు ప్రిజుడిస్ కూడా కొంత కలుస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఉండిపోయి అదే వాడి తాలూకు ప్రధానమైనటువంటి సమస్య అయ్యుండి, ఆ సమస్యలో అతనికి కలిగేటువంటి భావం ఏమిటి? ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? ఇమాజినేషన్ ఏంటి? ఎలా అనుభూతి చెందుతుంది? ఎక్స్‌పీరియన్స్ ఏంటి?
ఇది ఒక వైడర్ పార్ట్ ఆఫ్ ఇండివిజువలైజేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ నారోడ్ పార్ట్ ఆఫ్ ఇండివిజువలైజేషన్, ఒక వైడర్ పార్ట్ ఆఫ్ ఇండివిజువలైజేషన్. సో మన జర్నీ ఈ పర్టిక్యులర్ కేసులో ఏమవుతుంది, ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకున్నాం, ఎలా ఇమాజిన్ అవుతోందో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అనుభూతి చెందుతోందో తెలుసుకోవాలి. ఓకే, ఓకేనండి డాక్టర్. క్లియర్ గా ఉంది కదా. ఫీలింగ్, ఎమోషన్, భావోద్వేగం, ఫెల్ట్ లైక్, ఇమాజినేషన్ ఆర్ డెల్యూజన్, ఎక్స్పీరియన్స్, అనుభూతి, ఎమోషన్, డెల్యూషన్ అండ్ సెన్సేషన్. సో నేమ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సెన్సిటివ్ టీత్. ఫ్యాక్ట్స్, యంగ్ లేడీ చల్లటి తాగితే ఎక్కువ అవుతుంది, వేడి తాగితే ఎక్కువ అవుతుంది, రెస్టారెంట్కి వెళ్ళినా తినట్లేదు. ఎమోషన్, చాలా బాధగా ఉంటుంది, చాలా సాడ్ గా ఉంటుంది. నా చిన్న వయసులోనే ఎలా ఉంటే పెద్ద వయసులో ఎలా ఉంటుంది. డెల్యూజన్, హోప్లెస్ గా అనిపిస్తుంది, ఆశాజనకంగా ఉండదు. And now sensation, that's third and the last part. We have to dig into the sensation of that particular, which is a pure individualistic to that particular person, which is the core of that particular person. Okay na? So describe this hopelessness a little bit. ఎందుకు అడిగాం డిస్క్రైబ్ అని మనం? ఏమండి? ఇంకా కొంచెం స్ట్రోక్ అవుతుంది ఆ డెల్యూషన్. ఏమ్మా? ఇంకా కొంచెం స్ట్రోక్ అవుతుంది ఆ డెల్యూషన్ లో, హోప్లెస్నెస్. వెరీ గుడ్ గౌతమ్. సో ఆవిడ ఏదో ఒక హింట్ ఇచ్చారు, హోప్లెస్నెస్ ఆశాజనకంగా ఉండదండి అన్నారు. అది నిజంగా అన్నారా? అది ఆవిడ కోర్ నుంచి వచ్చిందా, ఏదో మాట వరుసకు అన్నారా? తెలియదు మనకి. సో టీ బాగా మరిగిన తర్వాత మాత్రమే వడగొట్టాలి, అంతేగాని వేడెక్కగానే వడగొట్టేస్తే టీ కాచుకోలే. సో ద ఐడియా ఏంటంటే, ఆవిడ ఏదో ఒక పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి చాలు చాలు వచ్చేసింది కానీ చప్పట్లు కొట్టకూడదు. ఆవిడ్ని అందులో మనం ఉంచాలి, అది ఆ ఇమాజినేషన్ నానాలి బాగా. అప్పుడు మాత్రమే మనం ఆ ఒత్తికి మంట అంటించాలి. దీపం వెలిగించేటప్పుడు ఒత్తి ఏం చేస్తాం, కొంచెం నూనెలో ఇలా 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 అని అప్పుడు వెలిగిస్తాం. రైట్, ఓకేనా? ఓకే డాక్టర్ గారు. రైట్. ఎవరు అన్మ్యూట్ చేశారు? ఓకే. Describe this hopelessness a little bit. You cannot even enjoy. చూడండి ఎన్నిసార్లు వస్తుందో ఈ ఎంజాయ్ అనేది, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సార్లు వచ్చింది కదా, అవునా? You cannot even enjoy your life. Have good doesn't have good restaurants. So many things are out there, but you cannot enjoy even a little bit. చూడండి, ఎంజాయ్ అంటే ఆ ఎంజాయ్మెంట్ తాలూకు ఇదే ఆవిడ చెప్తోంది ఇండైరెక్ట్ గా. మనం యాక్చువల్ గా హోప్లెస్నెస్ పార్ట్ అడిగాం, హోప్లెస్నెస్ ని డిస్క్రైబ్ చేసాం. హోప్లెస్నెస్ అంటే ఏమిటండి ఆవిడ దృష్టిలో? వాట్ సార్ట్ ఆఫ్ హోప్లెస్నెస్? ఎంజాయ్మెంట్.
ఎంజాయ్మెంట్ లేకపోవడం వల్ల వచ్చే ఎన్నో అందాలు ఉన్నాయట, రెస్టారెంట్లు అవన్నీను. అవేమి కూడా నేను ఆనందించలేకపోతున్నాను, నేను ఆస్వాదించలేకపోతున్నాను. అది ప్రాబ్లం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడగాలి? నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ దిస్ హోప్లెస్నెస్ ఏ లిటిల్ బిట్ అడిగాం. సో ఆవిడ ఏం చెప్పింది మళ్ళీ, యూ కెనాట్ ఈవెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. You have good restaurant and so many good things around you, but you are not there to enjoy anything. ఎన్నో రకరకాల అందాలు చుట్టుపక్కలంతా ఉన్నాయట, కానీ నువ్వు వేటిని ఎంజాయ్ చేయలేవు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడగాలి మనం? అలా ఇచ్చినప్పుడు ఆవిడని డిస్క్రైబ్ చేయమంటే ఆవిడ అలా డిస్క్రైబ్ చేసింది. ఇప్పుడు మనం ఏం అడగాలి? ఎటువంటి ఎంజాయ్మెంట్ అని అడగొచ్చు అంట డాక్టర్ గారు. ఎటువంటి ఎంజాయ్మెంట్ మీరు మిస్ అవుతున్నారు? వెరీ గుడ్. అదా కరెక్ట్ గా ఆపోజిట్ పార్ట్ లో అడుగుతున్నాం మనం కదా. అంటే అవును. ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాను అని చెప్తోంది కాబట్టి ఫ్లిప్ చేసేసి అసలు ఎంజాయ్మెంట్ ఏంటి అని అడగడం. దట్స్ ఎ మీ గుడ్ థింగ్. ఉద్దేశంలో ఎంజాయ్మెంట్ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. డెఫినెట్ గా మంచి క్వశ్చన్ అది. బట్ ఆవిడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక ఫల్క్రమ్ అంటే ఒక సైడ్ ఇచ్చింది ఏంటి, ఎంజాయ్మెంట్ లేనప్పుడు నేను హోప్లెస్ గా ఉంటున్నాను అని. సో మనం స్ట్రైట్ అవే అంటే ఆవిడ చెప్తున్న దాని నుంచి, ఆవిడ చెప్పకపోతే పర్లేదు, ఆవిడ అక్కడ ఆగిపోతే డిస్క్రైబ్ అంటే నేను డిస్క్రైబ్ చేయలేను అంటే మీరు అన్నట్టు ఆపోజిట్ అడగచ్చు. కానీ ఇక్కడ ఆవిడ చెప్పింది, ఆన్సర్ చేసింది కదా. అవును. సో అలాంటప్పుడు యూజువల్ గా మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్కి వెళ్ళడం కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే, అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, ఉండి 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 లెఫ్ట్కి వెళ్తున్న బండి కాస్త సడన్ గా రైట్ కి తిప్పేసాం అనుకోండి బండి రోడ్డు మీద, సడన్ షిఫ్ట్ అయినట్లు ఉంటుంది. అది కొంచెం ఒక్కొక్కసారి బెడిసి కొట్టచ్చు. ఎందుకంటే ఆవిడ చెప్పకపోతే మనం షిఫ్ట్ అయి తీరాలి, కానీ ఇక్కడ ఆవిడ చెప్పింది, ఆన్సర్ ఇచ్చింది కదా. అవును, హోప్లెస్నెస్ గురించి ఆవిడ కొంత చెప్పింది. కొంచెం అవన్నీ ఉండి కూడా ఏది ఎంజాయ్ చేయలేకపోవడం నాకు హోప్లెస్నెస్ అంటాను. సో ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇంకొక అడుగు మనం దాన్ని వైపు వెళ్తే బెటర్, ఇవ్వకపోతే షిఫ్ట్ అవ్వచ్చు. ఇంకొంచెం చెప్తారా అని అడగొచ్చా, లేకపోతే నాకు ఇంకొంచెం చెప్తారా, లేకపోతే డిడింట్ గెట్ యూ, డిడింట్ అండర్స్టాండ్, అర్థం అవ్వలేదు, ఇంకొంచెం వివరించండి. వెరీ గుడ్, అదొక మంచి క్వశ్చన్. ఇంకా ఇంకెవరు చెప్పట్లేదు? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగింది, డిస్క్రైబ్ దట్ హోప్లెస్నెస్ ఎ లిటిల్ బిట్, ఫస్ట్ క్వశ్చన్. సో ఆవిడ దాని తాలూకు పూర్తి డిస్క్రిప్షన్ మనకి ఇవ్వలేదు, జస్ట్ ఒక హింట్ ఆఫ్ హోప్లెస్నెస్ గురించి చెప్పింది. సో నేనేం క్వశ్చన్ అడిగానంటే, హౌ డస్ దిస్ హోప్లెస్నెస్ ఫెల్ట్ విత్ ఇన్ యూ? మీకెలా అనిపిస్తోంది? దిస్ హోప్లెస్నెస్ మీకెలా అనిపిస్తోంది? సేమ్ డిస్క్రైబ్ దే క్వశ్చన్, సారం అదే, కొంచెం టిప్ అడిగాం, క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా అడిగాం. ఆవిడ కూడా కొంచెం లాజికల్ గా వెళ్తోంది కాబట్టి మనం డిస్క్రైబ్ అని ఓపెన్ అడిగాం, ఆవిడ పెద్దగా దాన్ని అంతగా డిస్క్రైబ్ చేయలేదు. సో మనం ఏం చెప్పాం, హౌ డస్ దట్ హోప్లెస్నెస్ ఫెల్ట్ లైక్ విత్ ఇన్ యూ? మీకు ఎలా అనిపిస్తుంది హోప్లెస్నెస్ అంటే లోపల? దానికి ఆవిడ ఆన్సర్ చూడండి, ఇట్స్ వెరీ కన్సర్నింగ్ at the same time disturbing
whenever everybody is enjoying and talking and cherishing around you, I should be thinking, what is that I have to eat? This is very disturbing. Whenever I went to India in November, I went to India and enjoyed everything. And there is no sign of this teeth trouble. I purely concentrated on eating, and there is no this dilemma that what should I eat. అలాంటిది ఏం లేదు. అంటే ఏది తినాలి, వాట్ షుడ్ ఐ టు అని లేదు. అంటే టూ కాంటెక్ట్స్ ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఒక రెస్టారెంట్కి వెళ్తే అందరూ చక్కగా చెరిష్ చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. కానీ ఈవిడ మాత్రం బాబో ఏం తినాలరా దేవుడా ఇక్కడ, ఎందుకంటే ఫుడ్ ఇలా ఉంది కదా, మనం ఏ ఫుడ్ తింటే ఏమొస్తుందో అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అదే ఆవిడ ఇండియా వెళ్ళిందట నవంబర్లో. సో నవంబర్లో ఇండియా వెళ్ళినప్పుడు ఆవిడ అస్సలు అలా లేదు. ఆవిడ చక్కగా ఏది కావాలంటే తినేస్తుంది. ఆవిడకి ఏ రకమైన టీత్ ట్రబుల్ అనిపించలేదు. రైట్? యా, గాట్ ఇట్. క్వశ్చన్ నాది. యా, గాట్ ఇట్, అర్థమైంది. యా, గాట్ ఇట్. హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇన్ దట్ మూమెంట్? ఎలా అనిపించింది మళ్ళీ? బికాజ్ ఆవిడ ఆ హోప్లెస్ అనేటువంటి పాయింట్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి అగైన్ వీఆర్ పుషింగ్ హెర్ ఇన్ టు దట్. హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ జస్ట్ ఇన్ దట్ మూమెంట్? ఇట్ వాజ్ వెరీ బ్యాడ్, hopeless. When will happen? What will happen in the future? అదంటండి ఆవిడ ప్రాబ్లం. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్? ఏమడగాలి నెక్స్ట్? వాట్ కుడ్ హ్యాపెన్? వాట్ కుడ్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్ అంతే. ఆవిడే ప్రొజెక్షన్ ఇచ్చింది, ఆవిడే క్వశ్చన్ వేసుకుంది. లెట్ హెర్ ఆన్సర్ దట్. వాట్ కుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్? If my age is like if at this age is like this, I may not eat anything. ఆ టైంలో I cannot eat anything. If I has to enjoy, it is here only. I think there is more frustration. Didn't get you. Yeah, I'm telling you. నేను చెప్తున్నాను. I want to eat everything. I want to enjoy everything. చూడండి, ఇందాక మీరు అడిగారు I want to eat anything. I want to enjoy anything. My food, but it should be without thinking. What should I eat? What should I select? Such things should not be there. I should enjoy, and I should it should be delicious. Didn't get you. Want to get more taste. Namal. Want to get more taste. Namal. What is this namal? I don't know. నేను అడిగాను, what is this namal? I don't know. Should focus on food, not on pain.
yesterday husband did some food to eat for me. వాళ్ళ హస్బెండ్ పాప మంచివాడు ఎవరో ఆవిడ కోసం ఒక ఫుడ్ చేశారట తినడానికి. బట్ ఐ కెనాట్ ఈట్, ఐ కెనాట్ ఎంజాయ్. దీస్ థింగ్స్ bother me. These things bother me. So ఆవిడ a tint of imagination లోకి వెళ్ళింది కానీ as Gautam said, she was not soaked in that delusion or imagination. She came out very easily. So again we are trying to get into the mood of conversation, and again we want to push her from the level of emotion to delusion. So again we have to search for some other thing. అంటే మనం ఎమోషన్ వరకు బానే వచ్చాం, ఎమోషన్ నుంచి డెల్యూజన్ వచ్చాం, కానీ డెల్యూజన్ లో ఆవిడ సింక్ అవటం లేదు, ఆవిడ నిలబడటం లేదు, ఆవిడ జారిపోతుంది. ఎందుకంటే మనం హోప్లెస్నెస్ గురించి అడిగితే ఆవిడ షీ కేమ్ బ్యాక్ అగైన్ టు ద ఐడియా ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు రాధాకృష్ణమూర్తి గారి తాలూకు పాయింట్ ని మనం ఎత్తుకోవాలి. ఎందుకు చెప్పండి రాధాకృష్ణమూర్తి గారు. క్లియర్ గా తన ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పలేకపోతుంది అనిపిస్తుంది నాకు. అంతే కదా, ఎంజాయ్మెంట్ ఏమంటుందండి, ఆ ఎంజాయ్మెంట్ ఏంటో మనకి పూర్తిగా ఎంజాయ్మెంట్ అనేటువంటి దాన్ని మనం వెరిఫై చేయాల్సిన టైం వచ్చింది కదా. ఇందాక ఆవిడ హోప్లెస్నెస్ గురించి మాట్లాడింది కాబట్టి మనం దాంతో పర్స్యూ అయ్యాం, కానీ చిత్రంగా అది ఏది ముందుకు వెళ్ళలేదు. బట్ కమింగ్ బ్యాక్ ఆవిడ మళ్ళీ ఈ ఫంక్షనల్ పార్ట్ అయినటువంటి ఎంజాయ్మెంట్ గురించే మాట్లాడుతుంది. సో నౌ ద టైమ్ కమ్ టు షిఫ్ట్ ద గేర్, టు షిఫ్ట్ టు ద ఆపోజిట్ సైడ్, టు నో. అంటే ఇందాక కూడా వెళ్ళొచ్చు, బట్ అబ్రప్ట్ గా ఉంటుంది. మనం ఒకటి మొదలు పెట్టాం కాబట్టి లెట్ హెర్ కంప్లీట్ దట్. మనం ఎంత అడిగినా ఆవిడ అది దాటి, యాజ్ గౌతమ్ సెడ్, ఆవిడ సోక్ అవ్వటం లేదు అందులో. ఆ హోప్లెస్నెస్ పార్ట్, ఆ ఫ్యూచర్ పార్ట్, సాడ్ పార్ట్, దాంట్లో ఆవిడ సోక్ అవ్వటం లేదు. సో ఇప్పుడు మనం ఆవిడ తాలూకు ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇది ముందు కూడా చెయ్యొచ్చు, ఎవరైనా అడగచ్చు క్వశ్చన్, ముందే చెప్తున్నాను, ఇప్పుడే చెయ్యాలని లేదు, ముందేనే చేయొచ్చు. కానీ మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎత్తుకున్నాం కాబట్టి లెట్ అస్ కంప్లీట్ దట్ థింగ్. ఆ వాక్యమైనా మనం రాయాలి కనీసం కదా. సో ఆ వాక్యం రాయడానికి మనం ప్రయత్నం చేసాం, కానీ అది డెడ్ ఎండ్ లోకి వెళ్ళిపోతుంది, ఆవిడేం సోక్ అవటం లేదు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్, ఆవిడ ఎంజాయ్మెంట్ గురించి 10-15 సార్లు, వాట్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ టు హెర్? యా, tell about this enjoyment. Having fun, having food, having the best food in the market, and being in that moment. So అదేంటండి, బీయింగ్ ఇన్ దట్ మూమెంట్, హ్యావింగ్ ఫన్, హ్యావింగ్ బెస్ట్ ఫుడ్ ఇన్ ది మార్కెట్. సో ద మెయిన్ క్రక్స్ ఆఫ్ దిస్ ఇండివిజువల్ ఎవరైతే ఇప్పటిదాకా మనకి లభించింది ఏంటండి? బెస్ట్ ఫుడ్ తింటూ ఆ మూమెంట్ లోనే ఉండిపోవాలి, ఆ ఎంజాయ్మెంట్, అదే నా ఎంజాయ్మెంట్. సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ పర్సన్? ఏ గ్రూప్ లోకి ఈవిడ వెళ్తోంది? జస్ట్ ఎ రఫ్ ఐడియా మనం పక్కన ఉంచుకోవడానికి. వీ విల్ నాట్ పొజెస్ దట్ థింగ్ అండ్ వీ విల్ నాట్ get possessive of that thing, but what is the understanding we got up to now? Just a rough guidelines manaku unnanta varaku. What's the her expectation? దేని కోసం ఆవిడ చూస్తోంది? మంచి ఫుడ్ తినాలి, ఎంజాయ్ చేయాలి,
ఫన్ ఓకే. గా ఉండాలి. ఆ! ఆ ఏంటి moment లో అవన్నీ? అవన్నీ ఒక వర్డ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తాం మనం? ఒక ఫంక్షన్ పార్ట్ యాక్చువల్‌గా. అదే ఫంక్షన్ పార్ట్. ఏంటి ఆ వర్డ్? ఆ ఫంక్షనల్ వర్డ్ ఏంటి? ప్లెజర్. వెరీ గుడ్. ఇట్స్ ఎ ప్లెజర్ పార్ట్ కదా! అవునా కదా? అవును. జస్ట్ ఒక రఫ్ గైడ్ లైన్స్. ప్లెజర్ అవునా కదా? అందరూ అగ్రీ అయితే ముందుకెళ్దాం. ఆ ప్లెజర్ పార్ట్ డాక్టర్ గారు. ప్లెజర్ ఆర్ ఎక్సైట్‌మెంట్ అవునా? ద ఐడియా ఈస్ దిస్ ఇండివిడ్యువల్ వాంట్స్ ఎక్సైట్‌మెంట్ ఇన్ హెర్ లైఫ్. అవునా కదా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అవును. అవునండి. సో మనం వాట్ ఈస్ అవర్ ఐడియా టు సెర్చ్ ఫర్ నౌ? నెక్స్ట్ స్టెప్ ఏంటి? జస్ట్ రఫ్ కేస్ షీట్ గురించి కాదు. జస్ట్ రఫ్ ఐడియా. నెక్స్ట్ మన ఐడియా ఏముంటుంది? 400 మీటర్స్ రిలేస్ రేస్‌లో ఒకళ్ళు పరుగుని పరిగెత్తి ఆ రెండో వాడికి ఒక చిన్న దారపు కట్ట లాంటిది ఇస్తారు. కదా! ఒక 100 మీటర్స్ పరిగెత్తాక రెండో వాళ్ళు స్టార్ట్ చేస్తారు పరిగెత్తడం. అలాగా ఇక్కడ దాకా మనకి ఈ 100 మీటర్స్ పరుగులో మనకి వాళ్ళు ఒక దారపు కట్ట అందించారు. అది ఎక్సైట్‌మెంట్ అనేటువంటి దారపు కట్ట. లేదా ప్లెజర్ అనే దారపు కట్ట. సో నెక్స్ట్ 100 మీటర్లు పరిగెత్తాల్సిన వాళ్ళు అది తీసుకొని పరిగెడతారు. ఇప్పుడు వీళ్ళ గోల్ ఏంటి? ప్లెజర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? లేనప్పుడు ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటాం మనం? నెక్స్ట్ గోల్ మనకి వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్? జయకుమార్ గారు ఒకటి సెన్సేషన్, ఇంకోటి ఫంక్షన్. కరెక్టే. మనం సెర్చ్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఎక్సైట్‌మెంటా? ప్లెజరు లభించింది. పొలారిటీస్ మనం సెర్చ్ చేసుకోవాలి. సెకండ్ 100 మీటర్‌లోనే పొలారిటీ సెలెక్ట్ చేసేస్తాం మనం. రెండో 100 మీటర్లు పరిగెట్టేటప్పుడు మన గోల్ ఏంటి? మనకు కాగితాలు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు పరిగెత్తాలి. ఇంకో 100 మీటర్లు పరిగెత్తి ఆ 100 మీటర్ల వాళ్ళకి మళ్ళీ ఈ కాగితాలు అందజేయాలి. అప్పుడు వాళ్ళు అవి పట్టుకొని పరిగెడతారు. చూసావా రిలే రేస్ నువ్వు? అవును, చూసాను. రన్నింగ్ రేస్‌లో. సో ఫస్ట్ 100 మీటర్లలో మనకి ఏమి ఇచ్చారు? ఎక్సైట్‌మెంట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం ఏది పరిగెత్తాలి పట్టుకుని ఇంకొకళ్ళకి ఇవ్వడానికి? ఎక్సైట్‌మెంట్ కోసం చెప్పమని చెప్పాలి. అవును. ఓకే. వాళ్ళని అడుగుతాం. అది ఓకే. మన బ్రెయిన్‌లో నడవాల్సిన మెకానిజం ఏంటి? సెకండ్ పార్ట్. ఎక్సైట్‌మెంట్ అనేది, ప్లెజర్ అనేది తెలిసింది మనకి. క్లియర్ గానే కదా? జ్ఞాని ఏదో అది ఏ చెప్తున్నాడు రకమైన మైక్. ఎక్సైట్‌మెంట్? ఎక్సైట్‌మెంట్ ఏంటది? జ్ఞాని గట్టిగా చెప్పు నాయనా. ఏంటది? దాని పూర్తి డిస్క్రిప్షన్ తీసుకోవాలంటాను ఇంకా. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని ఏమంటాం మనం? వి ఆర్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ స్టెప్‌లో we got excitement is the central fulcrum. What is the second step? ప్లాంటా, మినరల్, యానిమల్ అని చూసుకోవాలి. అది ఏంటది? దాని వర్డ్ ఏంటి? కింగ్డమ్ డిఫరెన్షియేషన్. దానికి మనం ఉపయోగించే వర్డ్ వాట్ సార్ట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ we are looking for. అవునా? వెరీ గుడ్ గౌతమ్ అండ్ జ్ఞాని. సో ఇది మనకి ఇది అంతా ఏంటి? పేషెంట్ ముందు మనం అనకూడదు. నేను చెప్పేది జస్ట్ మనకి లెర్నింగ్ పర్పస్ లో మనకి ఇక్కడ వరకు ఇది లభించింది. నెక్స్ట్ మన తాలూకు యాంటీనా ఓపెన్ అవ్వాల్సింది ఏంటి? వాట్ సార్ట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఫస్ట్ మనం సబ్జెక్ట్ చూసాం, తర్వాత చాప్టర్కి వచ్చాం, తర్వాత లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వచ్చాం, ఇమాజినేషన్కి వచ్చాం. ఇమాజినేషన్లో ఆవిడ ముందుకు వెళ్ళలేదు, సోక్ అవ్వలేదు, ఫ్లిప్ చేసాం క్వశ్చన్. ఇప్పుడు ఆవిడ తాలూకు ఫల్క్రమ్ ఏంటో ఇచ్చింది. ఇప్పుడు మనం లుక్ చేయాల్సింది వాట్ సార్ట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ షీ వాజ్ లుకింగ్ ఫర్. వాట్ సార్ట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ షీ వాజ్ క్రేవింగ్ ఫర్. ఏ రకమైన ఎక్సైట్మెంట్, ఏ రకమైన ప్లెజర్.
కదా? అవునా కదా? హలో, రైట్, అగ్రీడ్ కదా? ఇది జస్ట్ మన వెనకల నడవాల్సింది చెప్తున్నాను సుమా. ఈ పేషెంట్ ని ఆ మాడ్యూల్లో క్వశ్చన్స్ అడగాలని కాదు నా ఉద్దేశం. జస్ట్ మనం ఎక్కడికక్కడ ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు, విజయవాడ వెళ్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయని చూస్తాం. 100 కిలోమీటర్లు ఉంది, ఇంకా ఇంకొంచెం వెళ్ళాక పసుపురాయో, ఇప్పుడు పసుపురాయి కదా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా, సో ఆ హోర్డింగ్స్ చూస్తాం, ఇంకా 60 కిలోమీటర్లు ఉంది. ఎందుకు చూస్తాం ఇవి? ఎందుకు చూస్తాం? ఆ హోర్డింగ్స్ వల్ల ఇట్ విల్ డిఫైన్ అవర్, ఏనా ఎంత దూరంలో ఉన్నామో ఎంత తెలుసుకోవటం దూరంలో ఉన్నాం, ఇట్ విల్ డిఫైన్ అవర్ ట్రావెల్, అంతే కదా? అవును అవును. ఇట్ డజంట్ మీన్ దట్ ద డెస్టినీ విల్ డిపెండ్ ఆన్ దట్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దూరం వచ్చాం, మధ్యలో ఏమైనా పెట్రోల్ బంకులు తగులుతుంటే మనకు తెలియదు, మధ్యలో మనకి ఎక్కువగా తగిలేవి ఆ ఫీజు ప్లాజాలు, అవి ఏమైనా తగులుతాయా, ఇవన్నీ జస్ట్ ఇట్ విల్ డిఫైన్ అవర్ ట్రావెల్. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా ఈ కాన్వర్సేషన్ నడుస్తూ ఉండి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన లోపల కూడా ఒక కంప్యూటర్ పనిచేస్తూ ఉండాలి. అంతేగాని ఏదో గుడ్డిగా మనం ప్రశ్నలు, మన దగ్గర ఉన్న సార్ అంటారు, మన దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని వాడేయకండి అంటారు. అంటే ఏదో ఒక క్వశ్చన్ వేసేద్దాం అనే దృష్టి కాకుండా మనకి ఒక ట్రావెల్ డిఫైన్ గా ఉండాలి వేసే క్వశ్చన్. సో ఇందాక అంతా మనం ఏం చేసాం, ఆ పేషెంట్ ని ఆవిడున్న లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లోంచి ఇంకా పై లెవెల్లో పుష్ చేయడానికి ట్రై చేసాం. ఆవిడేం చేసింది, గౌతమ్ చెప్పినట్టు అస్సలు సోక్ అవడానికి ఇష్టపడలేదు. సో మనం వెయిట్ చేసి ఏం చేసాం, ఈవిడ అటువైపు వెళ్ళటం లేదు కాబట్టి మన రాధాకృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఫ్లిప్ చేసాం క్వశ్చన్. ఆవిడ అన్నిసార్లు ఫంక్షనల్ ముందు కూడా చెయ్యొచ్చు, తెలివైన వాళ్ళు ఉంటే కరెక్ట్ గా పేషెంట్ సింక్ అయితే ఇంత అడగక్కర్ లేకుండా ముందే ఎంజాయ్మెంట్ ఏంటనేది క్వశ్చన్ వేయచ్చు. రాంగ్ కాదు, తప్పు కాదు. బట్ యూజువల్ గా ఏంటంటే ఈ కాన్వర్జేషన్ ఎందుకు నడిపిస్తామంటే సో దట్ పేషెంట్ తాలూకు పల్స్ మనకు తెలుస్తుంది. అప్పుడు మనతో డెడ్ ఆన్సర్లు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదే ముందు అడిగాం అనుకుందాం. ఒక్కొక్కసారి ఎంజాయ్మెంట్ అంటున్నారు కదండి, ఎంజాయ్మెంట్ అంటే ఏముంది, ఏం లేదండి ఎంజాయ్మెంట్ అంటే ఉత్తినే అన్నారు, మీరు అన్నారు కదా వర్డ్ కాబట్టి అన్నాం అనుకో, మొత్తం ఇంకొక అడుగు కూడా ముందుకు వెళ్ళదు మన కేసులో. అంటారు కూడా, మీరు చూడండి కావాలంటే, ఊరికే మీరు అంటున్నారని అన్నానండి అంతే, ఏదో వర్డ్ వాడానంటే అంతేగాని అంటారు అంతే, ఇంక మన కేసు అయిపోయినట్టే అక్కడతో, ఇంకా ఓపెన్ అవ్వదు కేసు. సో కొంచెం లాంగర్ ట్రావెల్ అయినా వాళ్ళు వేలో మనం వెళ్తూ మనం డెడ్ ఎండ్ రీచ్ అయినప్పుడు కేసు తిప్పుకోవడం ఈజీ. సో ఈవిడ్ని వీలైనంత వరకు ఆవిడ వేలోంచే పర్స్యూ చేసాం. ఆవిడ ఇంకా ఫైనల్ గా వెళ్ళకపోయేసరికి ఇప్పుడు ఫ్లిప్ చేసాం. ఫ్లిప్ చేస్తే మనకి ఏం అర్థమైంది, ఆవిడ తాలూకు ఎంజాయ్మెంట్ విషయం అంతా ప్లెజరు ఎక్సైట్మెంట్ తో ముడిపడి ఉంది. సో వాట్ సార్ట్ ఆఫ్ ప్లెజర్ విల్ గివ్ యూ ద కింగ్డమ్ ఐడియా. బట్ అప్ టు నౌ దేర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్. ఏంటంటే ఆ ఫ్యామిలీస్ ప్లాంట్ అయితే హైపరేల్స్ లేబియేటియే, ఇంకా రూబియేసియే అండ్ హెమామిలిడియే కొంతవరకు ప్లాంట్ అయితే. యానిమల్ అయితే స్పైడర్స్, ఇన్సెక్ట్స్ ఇలాంటివి కదా. సో ఇప్పటిదాకా ఈ కేసులో జస్ట్ రఫ్ సెన్స్, ఎక్కడైనా మనకి ఏ థీమ్ కనబడుతోంది, ఇంతసేపు మనం మాట్లాడాం ఆల్మోస్ట్ 45 minutes లో. యానిమల్ థీమ్ ఏమైనా కనబడుతోందా, ప్లాంట్ థీమ్ కనబడుతోందా, లేదా మినరల్ థీమ్ కనబడుతోందా? ఈజ్ ద పర్సన్ టాకింగ్ అబౌట్ హెర్ సెన్సిటివిటీ, or is the girl talking about the idea of comparativeness and competitiveness?
high versus low, you versus me, or the person girl talking about the idea of ability, capability, lacking and losing. ఇప్పటిదాకా జస్ట్ టాక్ పరంగా. No animal, no mineral. Ah. As of now. So the person has been talking about the idea of my sensitivity కదా, అవునా కదా? హలో, అవునన్నా. ఓకే. సో షీ మే బిలాంగ్, అన్లెస్ ఏదైనా అబ్రప్ట్ ఐడియా వచ్చి మన తాలూకు అవుట్ ఆఫ్ బాక్స్ మాట్లాడి పెక్యులియారిటీ ఏదైనా ఇస్తే తప్ప షీ బిలాంగ్స్ టు, షీ మే బిలాంగ్ టు, షీ మే బిలాంగ్ టు ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్. ఓకే, షీ మే బిలాంగ్ టు ప్లాంట్. సో కమింగ్ బ్యాక్ టు ద కేస్, జస్ట్ ఇప్పటిదాకా ఒక రఫ్ ఐడియా మనం తీసుకున్నాం, ఇక్కడ వరకు వచ్చిన దాంట్లో. సో కమింగ్ బ్యాక్ టు అవర్ కేస్, having fun, having the best food in the market and being in that moment. ఇది ఆవిడికి ఎంజాయ్మెంట్ అంటే. సో what could, the idea is what sort of enjoyment she wants for, she is looking for. ఇది మనకి. సో క్వశ్చన్ మనం ఏం అడగాలి? What's the question we have to ask here? Any idea? మనకి కావాల్సింది క్లియర్ గా చెప్పాను. వాట్ సార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఈజ్ వీఆర్ లుకింగ్ ఫర్. సో క్వశ్చన్ ఏం అడగాలి? ఎంజాయ్మెంట్ ని ఇన్ జనరల్ డిస్క్రైబ్ చేయమని అడగచ్చు, ఇన్ హర్ టర్మ్స్ అడగచ్చు. వెరీ గుడ్, దట్స్ అ గుడ్ థింగ్. ఎంజాయ్మెంట్ ని ఇన్ జనరల్ డిఫైన్ చేయమనొచ్చు. దట్స్ వెరీ గుడ్ థింగ్. ఇంకా describe this enjoyment in general. Good question. ఏమండి మిగతా వాళ్ళు కూడా చెప్పండి. జయకుమార్ గారు, నాగేశ్వర్ గారు మాట్లాడుతుంటే we will get more of these things. ఇది ప్రాక్టికల్ సెషన్. హలో, ఓకే. సో ఇందులో ఒక్క ఇబ్బంది ఉంది జ్ఞాని, నువ్వు చూసినట్టయితే. మనం ఇప్పటిదాకా డీల్ చేసిన దాన్ని బట్టి జస్ట్ రఫ్ ఐడియా, ఈవిడ నెయివ్ పెర్సనా, మెచ్యూర్డ్ పెర్సనా? ఈవిడ నెయివ్ పెర్సన్. అంటే నువ్వు ఫస్ట్ సెషన్ కి రాలేదు, ఇదే వచ్చావు అది. ఓకే, ఫస్ట్ సెషన్ నుంచి కంటిన్యూ అయిన వాళ్ళు, ఈవిడ నెయివ్ పెర్సనా, మెచ్యూర్డ్ పెర్సనా? ఈవిడ లాజికల్ అండ్ మెచ్యూర్డ్ పెర్సన్, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం చూసాం కదా. సో ఇప్పుడు జ్ఞాని అడిగినట్టు డిస్క్రైబ్ దిస్ ఎంజాయ్మెంట్ ఎ లిటిల్ బిట్ అని చెప్తే ఆవిడ మనకి రఫ్ గా మనకి కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది అని మీరు నమ్ముతున్నారా? ఆమె నాలెడ్జ్ తో చెప్తుంది కదా, డెఫినెట్ గా. సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇలాంటి సంక్లిష్ట స్థితి వచ్చినప్పుడు మనకి కావాల్సింది మనకి క్లారిటీగా ఉంది. వాట్ సార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఈజ్ వీఆర్ లుకింగ్ ఫర్. సో పేషెంట్ ని మనం అకౌంటబుల్ చేసి అట్రిబ్యూట్ చేయడానికి మన దగ్గర ఉన్న అవకాశం ఏంటి? ఒకటి, జ్ఞాని ఇచ్చిన ఐడియా ఏది, డిస్క్రైబ్ దిస్ ఇన్ ఏ లిటిల్ బిట్ అని, ఒక రఫ్ ఐడియా. ఇంకా మనకి ఆవిడ అకౌంటబుల్ అవ్వాలి. ఇటువంటిప్పుడు మనం థర్డ్ పర్సన్ అని ఒకటి చెప్తా ఉంటారు. థర్డ్ పర్సన్ లాగా చెప్పచ్చు. ఎవరికైనా ఎంజాయ్మెంట్ అంటే ఏంటని అడగచ్చు. గుడ్, వెరీ గుడ్ సార్, మంచిదే. అది కూడా, కానీ అది కూడా జనరల్ అవుతుందేమో.
అంటే ఈవిడ మైండ్ ఇప్పటిదాకా మనకి మాట్లాడిన దాన్ని బట్టి ఆవిడ ఐడియాలజీ ఎంత మీరు చూస్తే ఆవిడ వీలైనంత వరకు తప్పించుకు తిరుగుతోంది కదా, అందులోకి దూరట్లేదు ఆవిడ, మనకు కావాల్సిన గ్రూవ్లోకి రావట్లేదు. మన ఐడియా ఏంటి, ప్రయత్నం చేస్తుంది, తను పూర్తిగా ఓపెన్ అప్ అవ్వట్లేదు. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆవిడకి కావలసిన పాయింట్ లోకి వచ్చాం మనం కూడా, ఎందుకంటే ఎంజాయ్మెంట్ అంటే ఆవిడ కొంచెం డిస్క్రైబ్ చేసింది లిటిల్ బిట్, దాన్నే ఇంకా ఓపెన్ చేయించాలి. అప్పుడు మనం ఏం అడిగితే అక్కడ ఆవిడ చేత దాన్ని ఓపెన్ చేయించగలం. రీసెంట్ గా చేసిన ఎంజాయ్మెంట్ కోసం చెప్పండి. వెరీ గుడ్. అంటే ఏం అడగాలి దాన్ని? వెరీ గుడ్ గౌతమ్, ఫెంటాస్టిక్. మనం రీసెంట్ గా అనేది తీసేయి, అప్పుడు ఏమన్నా అడుగుతాం? టెల్ అబౌట్ ఆర్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ కదా. ఈ ఈజీ పద్ధతి. ఆవిడ ఇంకా అటు ఇటు ఇంకా ఎగ్జాంపుల్ అంటే ఆవిడకి ఇష్టమైందే చెప్పాలిగా. ఇప్పుడు చూడండి ఎలా చెప్తున్నారు ఆవిడ. ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. Whenever I went to India, there is a lot of talking, eating, speaking, conversations happening. Everybody is enjoying. People are more towards happening something. అంటే ఒక ఈవెంట్ లాంటిది హ్యాపెన్ అవుతూ ఉంటుంది. And there is nothing to think. Don't think anything. Just be in that moment. Feel that moment. Make you enjoy. అదండి ఆవిడిచ్చింది. అదిటండి ఎంజాయ్. The sort of enjoyment she was looking for is ఇదంతా ఇచ్చింది. బిగ్ ఫ్యామిలీ, అందరూ కూడా చెరిషింగ్ ద మూమెంట్, ఎంజాయింగ్, కాన్వర్సేషన్స్ హ్యాపెనింగ్, డైలాగ్, డోంట్ థింక్ ఎనీథింగ్, ఏది ఆలోచించటండి. అందరూ కూడా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆలోచన ఏ ఉండదు. అండ్ దే విల్ బీ ఫీలింగ్ దట్ మూమెంట్. దట్ ఈస్ ద ఎంజాయ్. అది అండి ఎంజాయ్. దే ఆర్ ఫీలింగ్ దట్ మూమెంట్. చూడండి, ఇప్పుడు ఈ మొత్తం ఎగ్జాంపుల్లో, ఆవిడిచ్చిన ఎగ్జాంపుల్లో మనకి ఆవిడని టచ్ చేసిన పార్ట్ కావాలి కదా. ఆవిడ ఎంజాయ్మెంట్ అని దేన్ని ఎండోర్స్ చేస్తున్నారో కావాలి. అప్పుడు క్వశ్చన్ ఏం అడగాలి మనం? What exactly touched you in that whole situation? Exactly. In that whole, in the given example, మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఎంజాయ్మెంట్ ఫర్ యూ? మీకు ఏంటి ఎంజాయ్మెంట్? మీరు ఏం చెప్పారు? నేను ఇండియా వెళ్ళాను, నాకు బిగ్ ఫ్యామిలీ ఉంది, అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, కాన్వర్జేషన్స్ అవి ఇవి చాలా చక్కగా అందరూ ఆ మూమెంట్ లో ఉంటూ ఉంటారు, డైలాగ్ లో ఉంటూ ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచించరు, ఇవంతా చెప్పుకుంటూ వచ్చింది. బట్ ఇన్ దట్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మెయిన్ ఎంజాయ్మెంట్ ఫర్ యూ? మీకు ఏంటి ఎంజాయ్మెంట్ అంటే? బీయింగ్ ఇన్ ద మూమెంట్. సో ఆవిడకి ఏంటండి ఎంజాయ్మెంట్? అంతే, బీయింగ్ ఇన్ దట్ మూమెంట్ అంటే ఆ మూమెంట్ లో ఉండడం, అదే ఆవిడకి ఎంజాయ్మెంట్ అంటే. ఇంకేం ఆలోచించకుండా ఆ మూమెంట్ లో ఉండడం అనేటువంటిది ఆవిడకి ఎంజాయ్మెంట్. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ మూమెంట్, how did it felt like being in that moment? Sorry. Being in that moment, how did it felt like? నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగింది. ఎందుకు? ఆవిడ ఆల్రెడీ మనకి సబ్జెక్ట్ ఇచ్చేశారు, చాప్టర్ ఇచ్చేశారు. ఇప్పుడు మనం పేరాకి వెళ్ళిపోవాలి. అంటే నాకు ఎంజాయ్మెంట్ అంటే ఇది అని చెప్పారు, ఎంజాయ్మెంట్ అంటే బీయింగ్ ఇన్ దట్ మూమెంట్ అని చెప్పారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నెక్స్ట్ స్టెప్,
ఆ మూమెంట్ లో లోపల ఏం అనుభూతి కలుగుతుందో అది ఆవిడ ఫంక్షన్, దాని ఆపోజిట్ సెన్సేషన్. హలో, ఉన్నారా? ఓకే. సో how did it felt like being in that moment? It's good, happy, must look for everything. అంటే ఎవ్రీథింగ్, దేన్ని దాన్ని బాగా దాన్ని చూసుకుంటూ ఉంటాం. డిడెంట్ గెట్ యూ, నాకు అర్థం కాలే. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఎంజాయ్మెంట్. హ్యాండ్ జెస్టర్స్ ఆవిడ, బికాస్ ఐ ఆమ్ ఎంజాయింగ్ ఇన్ దట్ మూమెంట్, ఇట్స్ మోర్ లైక్ ఫన్. అది చాలా ఫన్ అండి ఆవిడకి. ఇట్స్ మోర్ లైక్ ఎ స్టిమ్యులేషన్ అండి అది. ఇట్స్ మోర్ లైక్ ఫన్, ఇట్స్ మోర్ లైక్ స్టిమ్యులేషన్. అండ్ ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకేది నేను ఆలోచించట్లేదు. బట్ నేను ఏం ఆలోచిస్తున్నాను? ఫన్ అండ్ స్టిమ్యులేషన్. ఇట్స్ మోర్ లైక్ బీయింగ్ ఇన్ దట్ మూమెంట్, అండ్ బీయింగ్ ఇన్ దట్ మూమెంట్ ఈజ్ ఫన్ అండ్ స్టిమ్యులేషన్. Being in that moment, it's more like fun and stimulation. హలో, ఉన్నారా? ఫన్ అండ్ స్టిమ్యులేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? Tell about this fun and stimulation bit more. టెల్ అబౌట్. ఎందుకు ఇంకా? ఆవిడ ఫెల్ట్ లైక్ ఫన్ అండ్ స్టిమ్యులేషన్ అని చెప్పింది కదా. Describe this thing of fun and stimulation. Describe this thing of fun and stimulation. You are asking in my body? Avada. Yeah, describe that experience. It's like having some herbal tea or green tea. Yeah, just describe that experience when you are having that herbal tea, when you are having that green tea. అంటే అది అలాంటి ఫన్, అలాంటి స్టిమ్యులేషన్ అంట. ఏది? హెర్బల్ టీ, గ్రీన్ టీ తాగుతుంటే ఎలాంటి ఫన్ అండ్ స్టిమ్యులేషన్ వస్తుందో అలాంటి ఫన్ అండ్ స్టిమ్యులేషన్ అంటది. సో డిస్క్రైబ్ దట్. ఇట్స్ లైక్ బీయింగ్ ఇన్ దట్ మూమెంట్. Yeah, describe that experience of being in that moment. Stimulation, fun. No pain. I have no pain. Yeah, describe this experience a little bit of fun, stimulation. Everything is tingling. There is no rush of thoughts. Yeah, describe that experience. Just follows being together, hand gesture. Forget other things. No worries, no bothers in that experience, in that moment. ఆ మూమెంట్ లో ఎలా ఉంటుంది? జస్ట్ దట్ లైట్, calm, and there will be no stress. Patient lost eye contact. So అది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైటర్, కామర్ అండ్ నో స్ట్రెస్.
ఓకే. హలో, ఉన్నారా? Fun, stimulation, being in that with lighter, calmer, no stress. So next target ఏంటి? హలో, ఆపోజిట్ తెలుసు. opposite. Tell the exact opposite. More stress and having pain, thinking, everything. Mind is in constant chat box. So opposite ఏంటండి? Stress, more stress, thinking, pain. మైండ్ ఈజ్ లైక్ చాట్ బాక్స్. ఏదో ఒకటి మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది, చాట్ బాక్స్ తిరుగుతూ ఉంటుంది. నో కామ్నెస్, ఏ సార్ట్ ఆఫ్ హెవీనెస్ అండ్ స్ట్రెస్ఫుల్. ఎన్ని చెప్పిందో చూడండి ఆవిడ. సో ఒక ఎండ్ లో మనకి ఏమొచ్చింది? లైటరు, కామరు, బీయింగ్ ఇన్ దట్ మూమెంట్, ఎంజాయ్మెంట్, స్టిమ్యులేషను, ప్లెజరు వచ్చాయి. దాని ఆపోజిట్ లో హెవీనెస్, స్ట్రెస్, మైండ్ కంటిన్యూ చాటర్ బాక్స్, మోర్ స్ట్రెస్, మోర్ థింకింగ్ వచ్చాయి. హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్? ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ ఎ స్ట్రెస్ఫుల్ థింగ్ డాక్టర్. అది చాలా స్ట్రెస్ఫుల్ థింగ్. మోర్ పెయిన్ విత్ ఇట్స్ ఎ మోర్ స్ట్రెస్ఫుల్ థింగ్ విత్ మోర్ పెయిన్. చాలా పెయిన్. యా, గాట్ ఇట్. ఇన్ దట్ more stress, in that pain, how did it felt like? Within. Nobody wants to be there. Yeah, agreed. Why nobody wants to be there? Mind will not be in one place. ఎందుకు ఎవరికి అలాంటి చోట ఉండాలనిపించదు? ఆవిడ చెప్తుంది. వై? ఎందుకు ఉండాలనిపించదు ఎవరికి? Because mind will not be in one place and it is rushed with thoughts. ఎందుకంటే మైండ్ ఒక చోట ఉండదు, దాంట్లో థాట్స్ రష్ అయిపోతూ ఉంటాయి. ఒకదాంతో ఒకటి, ఒకదాంతో ఒకటి, ఒకదాంతో ఒకటి థాట్స్ విపరీతంగా రష్ అయిపోతూ ఉంటాయి. యా, డిస్క్రైబ్ దట్ స్టేట్. దాన్ని వివరించండి. ఇట్స్ మోర్ స్ట్రెస్ఫుల్ డాక్టర్. యా, బీయింగ్ ఇన్ దట్ స్ట్రెస్. What happens to you? It affects the body more than anything else. Yeah, describe that effect. దాన్ని డిస్క్రైబ్ చేయి, ఆ ఎఫెక్ట్ ని డిస్క్రైబ్ చేయి. More issues all over you. The brain is filled with thoughts. More and more issues ఉంటాయంట, more and more thoughts ఉంటాయంట. Just describe that a little bit more. Body feels heavy. Body chala heavy ga untundi. Yeah, describe that a little bit. Heaviness. No function, no functions. Body, sorry, not functions well. No functions ka body anamata. Not functions well. One part of body is one like and the other part of body is one like. Didn't get you. That's what, doctor, I'm telling. It affects parts in different ways. Describe that effect. In different ways you are telling. Mind is in constant thoughts. Got it. What about the other part affecting? Body is heavier. Describe that experience of heavier. One issue I want to tell you, remove that I, just that thing. One part rush of thoughts and the other part heavy. Describe this jointly. Everything will be numbered. Didn't get you. Numbered means everything is multiplied.
It's a sort of rushing of things. The mind is in rush of thoughts and the body is heavier. So mind ఏమో రష్యన్ ఆఫ్ థాట్స్ తో ఉంటుంది, బాడీ ఏమో హెవియర్ గా ఉంటుంది. గాట్ ఇట్? హలో, హలో, ఉన్నారా? యా, అంటే ఇదంతా ఒక్కొక్కటి చెప్పడం కష్టం. ఆ థ్రెడ్ కోసం నేను అంతా కలిపి చెప్పేశాను. మనం ఫస్ట్ ఏం చూసాం? ఎక్సైట్మెంట్ అండ్ ప్లెజర్ అండ్ ఫన్ అండ్ స్టిమ్యులేషన్, ల్యాండింగ్ ఇన్ లైట్ కామ్ థింగ్. అండ్ ద ఆపోజిట్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ sensation of more stress, heavier thoughts rushing into the mind. Body, one part of body is like this and one part of body is like that. One part is rushed, one part of body is brain and it is with rushing of thoughts, and the opposite is with heaviness. ఇది ఆవిడిచ్చింది. ఏమండి? సో వాట్ సార్ట్ ఆఫ్ ప్లెజర్ అండ్ ఎక్సైట్మెంట్ మనం మొదలు పెట్టినప్పుడు, రిలే రేస్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ 100 meters లో వచ్చిన ఆ ప్లెజరు, ఆ ఎక్సైట్మెంట్, ఆర్ స్టిమ్యులేషన్, ఇది వాట్ సార్ట్ ఆఫ్ స్టిమ్యులేషన్? ఈజ్ ఇట్ ఏ సెన్సిటివిటీ సార్ట్ ఆఫ్ స్టిమ్యులేషన్, సర్వైవల్ సార్ట్ ఆఫ్ స్టిమ్యులేషన్, ఆర్ సపోర్ట్ సార్ట్ ఆఫ్ స్టిమ్యులేషన్? ఏ ఎక్సైట్మెంట్, ఏ ప్లెజర్? ఏమండి? సెన్సిటివ్. సో అందరూ అగ్రీడ్ అయినా దీనికి? ఇది సెన్సిటివిటీ అంటారా? హై వర్సెస్ లో, కాంపిటేటివ్నెస్ అవన్నీ ఉన్నాయా? హలో, ఏమా? అప్పుడు పోయింది. హలో, సో స్టిమ్యులేషను, ఫన్ను, ప్లెజరు, ఎక్సైట్మెంటు, వాట్ సార్ట్ ఆఫ్? ఈజ్ ఇట్ సెన్సిటివ్, ఈజ్ ఇట్ సర్వైవల్, ఆర్ ఈజ్ ఇట్ ల్యాకింగ్ ఆర్ లూజింగ్? అందరూ ఓకే అంటే ముందుకెళ్దాం. సెన్సిటివ్ సార్ ఇది. సో ఈ పర్సన్, ఈ గర్ల్ అంటే ఈ లేడీ, టు వాట్ కింగ్డమ్ షీ మే బిలాంగ్ టు? ఇప్పటిదాకా మనకు వచ్చిన దాంట్లో ప్లాంట్ కింగ్డమ్ అనుకున్నాం. ప్లాంట్ కింగ్డమ్. ఓకే, అందరూ అగ్రీడ్ అయినా? అవునన్నా. ఓకే, సో ప్లాంట్ కింగ్డమ్ లో వేర్ వీ హ్యావ్ టు లుక్ ఫర్? ఇందాక చెప్పాడు గౌతమ్, ఏంటవి? ద ఐడియా ఆఫ్ స్టిమ్యులేషన్ ఫ్యామిలీస్, ఎక్సైట్మెంట్ ఫ్యామిలీస్ ఏంటవి? లేబియేటియే, పైపరేసియే, రూబియేసియే, హెమామిలిడియే. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమొచ్చాయి? సెన్సేషన్ ఏమొచ్చింది, ఫంక్షన్ ఏమొచ్చింది? Sensation, rush of thoughts, body heavier. Very good. Rush of thoughts. One part of body
has a rush of thoughts and one part of body behaving like some heavier thing. ఇది opposite functional part enjoyment, stimulation, pleasure, calmer, lighter experience, no stress. no stress. సో దేంట్లోకి బిలాంగ్ అవ్వచ్చు? రఫ్ గా ఇంకా మనం వేరే ఏరియాస్ వెరిఫై చేద్దాం. ఒక ఏరియా కంప్లీట్ అయింది కాబట్టి రూబీ ఏసీఏ. ఇంకా క్లోజ్ గా రన్ అయ్యేది ఏముంది? లేబియేటిఏ, హెమామిలిడియే. ఓకే కదా. ఇంకా పైప్రేసియే తీసేయచ్చు మనం, అవునా కదా? ఉంచుదాం పైప్రేసియే కూడా. స్టిమ్యులెంట్స్ కావాలండి, లేదు కదా. అంటే పైపరేసియే మనం చూసాం, ఇట్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ సూపర్ క్లాస్ కదా. సో ఎవ్రీథింగ్ ఏ పర్సన్ డస్ ఇన్ ది పైపరేసియే ఈజ్ సమ్ ఫ్రమ్ వన్ సార్ట్ ఆఫ్ డైవర్షన్. అంటే దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ఇచ్చేస్తారు. అలా ఏమైనా చేసిందా అసలు ఈవిడ? అసలు ఆ ఐడియా ఎక్కడైనా వచ్చిందా? లేదు. సో అసలు ఆ కాన్సెప్టే లేదు ఇక్కడ. సో వీ కెన్ రూల్ అవుట్ పైప్రేసియే ఇప్పటి వరకు. సో మనం 3 ఫ్యామిలీస్ లో ఉన్నాం. ఏంటి? లేబియేటియే, రూబియేసియే ఆర్ హెమామిలిడి. సో మనం నెక్స్ట్ ఏరియాస్ వెరిఫై చేసినప్పుడు నెక్స్ట్ సెషన్ లో అప్పుడు మనం ఇంకా క్లారిటీగా ఈవిడ ఏ ఫ్యామిలీలోకి వస్తుంది, కింగ్డమ్ కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి అనేది చూసి మనం ఏం మంది ఇచ్చామో చూసి దాని రిజల్ట్ ఏంటో కూడా మనం కమింగ్ సెషన్ లో చూద్దాం. డోంట్ మిస్ నెక్స్ట్ సెషన్. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? మన దాంట్లో ఉన్న గొప్ప అదృష్టం ఏంటంటే అర్థం అవుతుందో తెలియదు కానీ ఎవరో చక్కగా డౌట్స్ అడగరు హాయిగా. ఈ ప్రాక్టికల్ సెషన్ కదా డాక్టర్ గారు, మీరు పాయింట్ ఎక్కువ డౌట్లు రావాలిగా. ప్రాక్టికల్ సెషన్ అయితే అది ఎందుకు అడగకూడదు, ఎందుకు అడగాలి, ఇంకా మీరు ఏదో అదన్నారు ఇది అంటున్నారు, వర్డ్స్ మాట్లాడుతున్నారు మధ్యలో అని చెప్పి ఇంకా ఎక్కువ డౌట్లు అడగాలి ప్రాక్టికల్ సెషన్. థియరీ అయితే అడగడానికి ఏమి ఉండదు, ప్రాక్టికల్లోనే కదా డౌట్లు ఎక్కువ వస్తాయి. ఇక్కడ కేసులో మన సెన్సిటివిటీ అని తెలిసిపోతున్నప్పుడు. వెరీ గుడ్. మీకు అర్థం అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అర్థం కాక అడగట్లేదేమో అని బాధగా కూడా ఉంటుంది. ఫాలో అవుతున్నాను డాక్టర్ గారు, నేనైతే ఫాలో అవుతున్నాను, నాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ అటెండింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ప్రాక్టీస్లో మాత్రం మనకి. అలాగే ఎంత ఎగ్జాక్ట్ రెమెడీ, అలాగే రిజల్ట్ కూడా చూడాలి కదా. ఇప్పుడు నేను ఎంత చెప్పి నిజంగా తగ్గలేదనుకోండి, అప్పుడు చేసిందంతా వ్యర్థమే. సో రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మనం చూద్దాం. ఓకే, ఇన్ కమింగ్ సెషన్ డోంట్ మిస్ నెక్స్ట్ సెషన్. కాకపోతే థియరీ అయిపోతుంది డాక్టర్ గారు. యా వెరీ గుడ్. ఓకే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు